ఎవ్వలేమన్నా అనుకొని సర్కార్ చెప్పినట్లు 5,000 కానిస్టేబుల్ కొలువులు ఇస్తుంది. ఇక ఆ కొలువులు కొట్టాలనుకునేటోళ్ళు ఇప్పటి నుంచే తయారుగాండ్రి అని ఈ నడమనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినుండే కదా. అగొగ్గా ముచ్చట అట్లుండగానే వేరే శాఖల ఇంకో కొత్త ఖాళీలను నింపాలని చూస్తుందట సర్కారు. మరి ఏం కొలువులు వేస్తుర్రు, ఏందా కథ అనేది అట్లా పోయి అరుచుకుని దంపారు. రైట్, బస్ కండక్టర్ పోస్టులకు పరదా గుంజింది తెలంగాణ సర్కారు. మొత్తం 1,500 పోస్టులు భర్తీ చేసేది తెలంగాణ ఆర్టీసోళ్ళు. టీజీఎస్ ఆర్టీసీ ఏర్పడ్డ కాంచి ఇదివరకు దాకా అసలు ఒక్క కండక్టర్ పోస్ట్ సుతా కొత్త వాళ్ళదట. అందుకే సర్కార్ ఇచ్చిన ఈ 1,500 పోస్టులను బందోబస్తుగా నింపాలని ఉపాయం చేస్తున్నారు ఆఫీసర్లు. అన్నట్లు ఈ కొలువుకు అర్హత 10వ తరగతిలో మంచి మార్కులు వస్తే చాలు దరఖాస్తు పెట్టుకోవచ్చు. కాకపోతే మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలనేది ఇప్పుడు అధికారులకు పెద్ద పరీక్ష అయింది. ఎందుకంటే మునుపు మార్కుల విధానం ఉండే, వెనుక గ్రేడింగ్ విధానం వచ్చింది. కాబట్టి మార్కులు అయితే వచ్చిన శాతాన్ని బట్టి ఏర్కబట్టవచ్చు. కానీ ఈ గ్రేడింగ్ విధానం ఎట్లా గుర్తుపట్టుడు అని పరిశానలో పడ్డారట. ఇందుకోసం 10వ తరగతి బోర్డుకు ఓ ఉత్తరం రాసి మార్కుల విధానాన్ని తెలుసుకునే ఇకమతి కూడా చేస్తుర్రు. ఇక వాళ్ళుగా ముచ్చట మీద కుల్లా వివరణ ఇస్తే ఇక కండక్టర్ పోస్టులకు గంట మోగినట్లే. ఇది ఇట్లుంటే ఈ నడుమ కండక్టర్ పోస్టులు అసలు ఏనే లేదు. ఓ దిక్కు వయసు అయిపోయిన వాళ్ళంతా డ్యూటీ దిగిపోతుర్రు, వాళ్ళ జాగాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. అసొంటి టైములన్నా వేస్తారేమో అనుకుంటే చాలా దిక్కుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెట్టే నడిపిస్తుర్రు. అట్లా ఇన్నొద్దులు నడిపించిన సర్కారులు ఇప్పుడు పచ్చ జెండా ఊపుడుతోని 1,500 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. మరిగా రైట్ అని కండక్టర్ కొలువు కొట్టాలనుకుంటే వాళ్ళంతా తయారు గారు మరి.